ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నిజం చెప్పాలంటే ఐసీసీ క్రికెట్ T20 వరల్డ్ కప్లో ఇది ఒక్కటే పైసా వసూల్ మ్యాచ్, కొన్ని వేల కోట్ల బిజినెస్ జరిగే మ్యాచ్ అండ్ హై టెన్షన్ జరిగే మ్యాచ్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం జస్ట్ ఇండియా పాకిస్తాన్ ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న రైవలరీ, ఇందులో ఉన్న మజా ఎందులోనూ రారు. సో మరి అలాంటి క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన ఇండియన్ టీం గురించి మాట్లాడుకోవడము, లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ టీం గురించి మాట్లాడుకోవడము, అందులో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు, టాప్ ఆర్డర్ ఎవరు, అందులో ఉన్న స్టార్ బౌలర్ ఎవరు, వీటి గురించి మాట్లాడుకోవడం. సేమ్ మన ఇండియాలో కూడా టాప్ బ్యాట్స్మెన్ ఎవరు రాబోతున్నారు, అభిషేక్ శర్మ ఎలా ఆడబోతున్నారు, అండ్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు, దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక్క వ్యక్తి గురించి మాత్రం పదే పదే మాట్లాడుకుంటున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు అంటే నా వెనుకున్న ఈ వ్యక్తి ఉస్మాన్ తారిక్. ఇతని గురించే ప్రతి చోట చర్చ నడుస్తుంది. నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ స్పోర్ట్స్, నేను పవన్ కృష్ణ. సో ఈ ఉస్మాన్ తారిక్ అనే వ్యక్తి ఎవరు, సడన్గా ఇతని గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? రీసెంట్గా జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా ఉస్మాన్ తారిక్ అంటూ ఉన్నాడు, దేవుడు దయ తెలిస్తే ఈసారి నేను సింగిల్ హ్యాండెడ్గా నేను ఇండియా మొత్తాన్ని నేను ఓడించగలుగుతాను, నాకు అంత శక్తి ఉంది, సో నేను ఆ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నాను అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు అనమాట. ఏం చెప్పాలంటే డైరెక్ట్ ప్రెస్ ముఖంగా అందరి ముందు చెప్పాడు, నేను ఒక్కరిని చాలు ఇండియా టీం మొత్తానికి అని చెప్పేసి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంత కాన్ఫిడెన్స్ ఉండడానికి అతని దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటి, అతని మిస్టీరియస్ బౌలింగ్ ఏంటి? అది మిస్టీరియస్ బౌలింగా లేకపోతే చెకింగా? ఇంతకు చెకింగ్ అంటే ఏంటి పవన్ అంటారా? ఐ విల్ టెల్ యూ. సో ఈ చెకింగ్ అంటే యూజువల్లీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలి గురించి. ఇతను బాల్ వేసేటప్పుడు బాల్ వేయడానికి యూజువల్లీ ఎవరైనా కూడా ఎలా వస్తారు, బౌలింగ్ ఒక దూరం నుంచి అలా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ క్రీజ్ దగ్గరకు వచ్చి ఇలా అని బాల్ వేస్తూ ఉంటారు. ఇదొక ప్యాటర్న్ ఉంటుంది. సో పేస్ బౌలింగ్ చేసే వాళ్ళు దూరం నుంచే వస్తూ ఉంటారు, స్పిన్ బౌలింగ్ చేసే వాళ్ళు దగ్గర నుంచే వస్తూ ఉంటారు. కొంచెం పరిగెత్తే స్పీడ్లో కొంచెం తేడా ఉంటుందేమో, కానీ బౌలింగ్ అయితే సేమ్ ఉంటుంది ఎవరిదైనా కూడా. కానీ ఇతని బౌలింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతను బౌలింగ్ చేసేటప్పుడు దగ్గరకు వచ్చి బాల్ వేయడానికి ముందు ఒక 1-2 సెకండ్స్ గ్యాప్ తీసుకొని అప్పుడు బాల్ వేస్తాడు. ఆ బాల్ వేసే విధానం కూడా అందరు ఇలా స్ట్రైట్గా వేస్తూ ఉంటే అతను మాత్రం ఇలా సైడ్ నుంచి చేతిని కొంచెం వంకరగా తిప్పి వేస్తూ ఉంటాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం చేతిని 15 డిగ్రీస్ కన్నా కూడా ఎక్కువగా వంచకూడదు. సో ఇప్పుడు ఈ వ్యక్తి 15 డిగ్రీస్ కన్నా ఎక్కువ వంచుతున్నాడా లేదా అనే దాని గురించి ఎవరికి ఇంత క్లారిటీ అనేది లేదు. అండ్ దీని గురించి ఆల్రెడీ ఇతని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పిఎస్ఎల్ ఆడాడు ఇతను. బేసిక్గా పిఎస్ఎల్ నుంచి ఇతన్ని పికప్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. సో పాకిస్తాన్ సూపర్ లీగ్ మన ఇండియన్ లాగానే, ఐపీఎల్ లాగానే అక్కడ ఉంది. సో అక్కడ ఇతను చాలా చక్కటి ప్రతిభ కనబరిచాడని చెప్పేసి, ఇతను మిస్టీరియస్ బౌలింగ్ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఇతని రీసెంట్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కూడా తీసుకొచ్చారు. అండ్ అంటే పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ T20కి ముందు జరిగిన ఒక మ్యాచ్లో ఇతన్ని తీసుకురావడం జరిగింది. సో ఇతను బౌలింగ్ అప్పుడు కూడా చాలామంది లైక్ అంత నచ్చలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు అయితే డైరెక్ట్ దీని గురించి ట్రోల్ చేశారు. కెమెరన్ గ్రీన్ ఇతని చేతులు అవుట్ అయిన తర్వాత ఇదెక్కడి బౌలింగ్, ఇలా వేస్తారా ఎవరైనా అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు అతను. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అండ్ దాని తర్వాత రీసెంట్గా పాకిస్తాన్ వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్, ఈ T20 మ్యాచ్లో కూడా చాలామంది యుఎస్ఏకి సంబంధించిన క్రికెటర్స్ కూడా ఇతని బౌలింగ్ గురించి అసహనం వ్యక్తం చేశారు. అండ్ అంతకుముందు పిఎస్ఎల్లో ఇతను ఎప్పుడైతే అక్కడ బౌలింగ్ చేశాడో అప్పుడు కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. ఇతని మీద ఒకటి కాదు 2 సార్లు కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది, కంప్లైంట్స్ అనేది వచ్చింది. ఆ 2 సార్లు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇతన్ని ల్యాబ్కి పంపించింది. ఈ ల్యాబ్ అంటే ఏంటి పవన్ అంటారా? ఐ విల్ టెల్ యూ. ఈ ల్యాబ్ అంటే ఇప్పుడు ఇతను ఒక చోటికి తీసుకెళ్ళి అక్కడ అన్ని డైమెన్షన్స్లో కెమెరాస్ పెడతారనమాట. సో కెమెరాస్ని పెట్టి ఇతని బౌలింగ్ శైలిని అక్కడ అబ్జర్వ్ చేస్తారు. సో ఆ బౌలింగ్ అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు అన్ని కెమెరాస్లో అన్ని డైమెన్షన్స్ తీసుకొని ఐసీసీ రూల్స్ ఆఫ్ బుక్ ప్రకారం, ఆ నిబంధనల ప్రకారం ఇతను సరిగ్గా బౌలింగ్ వేస్తున్నాడా లేదా, అతని చెయ్యి 15 డిగ్రీల కంటే ఎక్కువ వంగుతుందా లేదా నార్మల్గా ఉందా, అతనిది ఫెయిర్ డెలివరీ అవునా కాదా అనేది అక్కడ డిసైడ్ చేస్తారు. సో ఈ రూల్ ఎవరి చేతిలో ఉంటుంది? మరి అల్టిమేట్లీ ఈ డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు అంటే పీసీబీనే తీసుకుంటుంది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. సో ఇక్కడే కొంతమందికి డౌట్లు వస్తున్నాయి అన్నమాట. ఈ డౌట్ అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, కావాలనే ఉస్మాన్ తారిక్ని ఎలాగైనా సరే నేషనల్ క్రికెట్ టీంలో తీసుకోవాలని ఇండియాకి అగేనెస్ట్గా
T20 వరల్డ్ కప్లో ఇతన్ని ఆడిపించాలని చెప్పేసి ఇతన్ని ఫెయిర్ డెలివరీ కాకపోయినా కూడా పీసీబీ ఇతన్ని ఫెయిర్ డెలివరీ అని ఇచ్చింది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు నెటింట. మరి పీసీబీకే ఈ రైట్ ఎందుకు ఉంది అంటే యూజువల్లీ బైలేటరల్ సిరీస్ ఏమైనా జరిగినా లేకపోతే ఇంటర్నల్ సూపర్ లీగ్స్ కానీ ప్రీమియర్ లీగ్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు కూడా ఐసీసీ ఏం చెప్తుందంటే మీ క్రికెట్ బోర్డే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో T20 లాంటి మ్యాచెస్ జరుగుతాయో ఆ మూమెంట్లో మాత్రమే ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇతని బౌలింగ్ గురించి పీసీబీ అయితే క్లియర్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా అందరికీ డౌట్ ఉంది. ఎందుకు అంటే ఈ చెకింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. అంతకుముందు మన ముత్తయ్య మురళీధరన్ గారి మీద కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేది. ఆస్ట్రేలియా కానివ్వండి మిగతా టీంలు కానివ్వండి అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతని బౌలింగ్ సరిగ్గా లేదు అని చెప్పేసి. సో అతను కేవలం శ్రీలంక క్రికెట్ బోర్డే కాకుండా ఐసీసీ దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ తర్వాత ఒక లెజెండరీ బౌలర్గా మన ముందుకు వచ్చాడు. సో అది ఒక డిఫరెంట్ స్టోరీ. కానీ మిగతా వాళ్ళందరికీ ఈ ఉస్మాన్ తారిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యూజువల్లీ అందరు బౌలింగ్ చేసేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే బాల్ ఇలా విసురుతూ ఉంటారు. కానీ ఉస్మాన్ తారిక్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ ఇలా ఆపి బ్యాట్స్మెన్ కాళ్ళని చూసి ఆ తర్వాత బాల్ వేస్తున్నాడు. అంటే దగ్గర ఒక 1-2 సెకండ్స్ అక్కడ టైం తింటున్నాడు. అంటే చాలా స్మార్ట్గా ఫెయిర్ డెలివరీ రూల్స్తోని అన్ఫెయిర్ డెలివరీ వేస్తూ ఉన్నాడు అనమాట. అంటే లూప్ హోల్స్ని పట్టుకొని ప్రస్తుతానికైతే ముందుకు వచ్చాడన్న సంగతి అందరికీ క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఐసీసీలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని పట్టుకొని ఇతను ముందుకు వస్తున్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అల్టిమేట్లీ ఆ లూప్ హోల్స్ని పక్కన పెడితే యాజ్ పర్ రూల్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం పీసీబీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి చాలామంది అతని డెలివరీ ఫెయిర్ డెలివరీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు అతన్ని ఏమీ చేయలేము అంటున్నారు. కానీ బ్యాట్స్మెన్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే యూజువల్లీ బ్యాట్స్మెన్కి ఒక సైకలాజికల్గా ఒక ఫిక్స్ ఫోకస్ అనేది ఉంటుంది. సో ఇది ఒక సైకలాజికల్ టార్గెట్ అని చెప్పి అనుకోవాలి, సైకలాజికల్ అటాక్ అనుకోవాలి. బౌలర్ ఎప్పుడైతే బౌలింగ్కి వస్తాడో బ్యాట్స్మెన్ అందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఓకే బౌలర్ వస్తున్నాడు వెంటనే బాల్ ఇలా వేస్తాడు అనే సంగతి. కానీ ఎప్పుడైతే గ్యాప్ తీసుకుంటాడో అప్పుడు ఫోకస్ అనేది వెళ్ళిపోతుంది. ఆ మూమెంట్లో బ్యాట్స్మెన్ తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్నే ఇక్కడ వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. సో ఇది ఉస్మాన్ తారిక్ యాక్చువల్గా ఉన్న ఒక హిస్టరీ అని చెప్పి అనుకోవాలి. అయితే ఈ ఉస్మాన్ తారిక్ అసలు క్రికెట్కి రావడానికి ధోనీకి ఉన్న సంబంధం ఏంటి అంటారా, అది కూడా ఒక విషయం ఉంది. ఉస్మాన్ తారిక్ నిజం చెప్పాలంటే క్రికెట్ కోసం ట్రై చేశాడు, అవ్వలేదు. ఆ తర్వాత యూఏఈకి వెళ్ళిపోయి అక్కడ ఒక సేల్స్మెన్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో ధోనికి సంబంధించిన బయోపిక్ సినిమా చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత వెంటనే అతనిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది. ధోనిలాగే తను కూడా ఒక క్రికెటర్ అయ్యి తీరాలి అని చెప్పి అనుకున్నాడు. అక్కడ జాబ్ వదిలేసి వెంటనే పాకిస్తాన్ రిటర్న్ వచ్చాడు. అండ్ పాకిస్తాన్లో అక్కడ దేశవాళీ క్రికెట్ ఆడడం, పిఎస్ఎల్ ఆడడం మొదలుపెట్టాడు. అయితే బేసికల్లీ ఇతను ఒక ఫాస్ట్ బౌలర్. కానీ అతని జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆ తర్వాత స్పిన్ బౌలింగ్ వైపు రావాల్సి వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఆ స్పిన్ బౌలింగ్ వైపు వచ్చాడో అది అతనికి ఒక బ్లెస్సింగ్గా మారింది. అండ్ అందువల్లే అతని బౌలింగ్ ఇప్పుడు చాలా బాగా వస్తుంది అని చెప్పి అంటూ ఉన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే సరే అతని లైఫ్లో ఏం జరిగిందనే సంగతి పక్కన పెట్టేస్తే అతనికి ఇప్పుడు ఏవైతే లోపాలు ఉన్నాయో అదే అతనికి బెనిఫిట్స్గా అయింది, అదే అతనికి ఒక స్ట్రెంగ్త్ అయిందని చెప్పి అనుకోవాలి. ఇక్కడ ఒక్కసారి మనం ఉస్మాన్ తారిక్కి సంబంధించిన T20కి సంబంధించి అతని రికార్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇంటర్నేషనల్ T20 ఇప్పటిదాకా 2 మ్యాచ్లు ఆడాడు. 2 మ్యాచ్లలో 48 బాల్స్ వేశాడు అండ్ 53 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో 2 మ్యాచ్లలో కేవలం 48 బాల్స్ అండ్ 53 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 5 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ తీసుకున్నా కూడా 6.62తో ఉంది. చాలా మంచి బౌలింగ్ వేశాడు అని చెప్పి అనుకోవచ్చు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పి అనుకోవచ్చు ఇక్కడ కూడా. అండ్ ఇంకోటి సిపిఎల్లో మొత్తం 10 మ్యాచ్లు ఆడాడు. 229 బాల్స్కి గాను 279 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 20 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క మ్యాచ్లో కనీసం 2 వికెట్లు అయితే తీసుకున్నాడు యావరేజ్గా. అండ్ ఆ తర్వాత పిఎస్ఎల్లో క్వెటా జైంట్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. ఇక్కడ మనకి ఐపీఎల్లో ఉన్న టీమ్స్ లాగానే అక్కడ ఒక టీం అనుకోవాలి. ఈ క్వెటా జైంట్స్లో పిఎస్ఎల్లో 10 మ్యాచ్లు ఆడాడు. 10 మ్యాచ్లలో 237 బాల్స్లో 302 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అక్కడ కూడా 12 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇది అనమాట ఇతనిది. సో మొత్తానికి అయితే T20లో బాగానే రాణిస్తూ ఉన్నాడు. అండ్ అతని బౌలింగ్ అనేది కూడా చాలా
మిస్టీరియస్ బౌలింగ్ కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండబోతుందనే చూడాలి. ముఖ్యంగా ఇప్పుడు అందరి కళ్ళు అభిషేక్ శర్మ మీద ఉంది. మరి అభిషేక్ శర్మ ఆడుతున్నాడా లేదా అనే దాని గురించి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఫుడ్ పాయిజనింగ్ అయింది, బాడీలో చాలా వాటర్ అనేది వెళ్ళిపోయింది అండ్ చాలా వీక్గా ఉన్నాడు. ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఎవరైనా కోలుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది. మరి రెస్ట్ ఇస్తారా లేకపోతే అభిషేక్ శర్మ ఆడతాడా లేదా తెలియదు. అండ్ మిగతా వాళ్ళతో కూడా ఆడేటప్పుడు ప్రస్తుతానికి ఇండియాకున్న ఒకే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్పిన్ దగ్గర మన వాళ్ళు కొంచెం తడబడుతున్నారు. నమీబియాతో మ్యాచ్లో కూడా స్పిన్ మాయాజాలంతోనే లాస్ట్లో 5 వికెట్లు అనేది అలానే వెళ్ళిపోయాయి కేవలం 4 రన్ల తేడాతోని. సో మరి ఇండియాకి ఇప్పటి నుంచే కాదు, అదొక హిస్టరీ ఉంది, స్పిన్ దగ్గర కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పేసి. సో మరి ఈ స్పిన్ బౌలింగ్లో మరి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ని ఎదుర్కోగలుగుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఈసారి జరగబోయే మ్యాచ్లో ఎక్కువ స్పిన్నర్స్ దిగుతూ ఉన్నారు, బోత్ ద టీమ్స్, 2 వైపుల దగ్గర నుంచి. సో ఈసారి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశాలు ఉండదు, తక్కువ స్కోరే ఉంటుంది 2 వైపుల నుంచి అని కూడా అంటూ ఉన్నారు. సో ఎనీహౌ ఆ విషయం అలా ఉంచితే ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇతని గురించి మాట్లాడుతూ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఏమంటున్నాడంటే యూజువల్లీ లైక్ ఇప్పుడు ఫుట్బాల్ ఉంటుంది, ఫుట్బాల్లో పెనాల్టీ కిక్ అనేది ఒకటి వస్తుంది. సో ఈ పెనాల్టీ ప్లే వచ్చే టైంలో ఎవరు కూడా అక్కడ వచ్చి బాల్ దగ్గరకు వచ్చి అవతల ఉన్న వ్యక్తి ఎటువైపు ఉన్నాడు, గోల్ కీపర్ లెఫ్ట్ ఉన్నాడా రైట్ ఉన్నాడా అని దాని గురించి చూసి ఆ తర్వాత కిక్ కొట్టడానికి ఉండదు, వెంటనే వచ్చి కొట్టాలి. సో అలాంటి రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా అనేది ఒకటి. రెండోది, బ్యాట్స్మెన్ ఒక్కొక్కసారి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఒకేసారి లెఫ్ట్ సైడ్ తిరిగి షాట్స్ ఆడుతూ ఉంటాడు. సో బ్యాట్స్మెన్కి అలాంటివి ఉన్నప్పుడు మరి బౌలర్ సంగతి ఏంటి అనేది కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. సో ఒక రకంగా ఉస్మాన్ తారిక్కి పాజిటివ్గా సపోర్ట్గా మాట్లాడుతున్నాడా అనిపించింది, కానీ ఎక్కడ కూడా అతను పాజిటివ్గా మాట్లాడుతున్నానని నేను అనట్లేదు. అల్టిమేట్లీ ఐసీసీ కదా దీని గురించి ఒక డెసిషన్ తీసుకోవాల్సింది, సో అది ఐసీసీకే వదిలేస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇలాంటి చాలా కాంట్రవర్సీస్ అనేది వస్తూ ఉన్నాయి. సో మరి ఫైనల్లీ ఈ కాంట్రవర్సీల మధ్యలో మ్యాచ్ అయితే పక్కా జరగబోతుంది. అండ్ ఈ జరగబోయే మ్యాచ్లో మరి మన వాళ్ళు ఎలా ఆడతారు అనే దాని గురించి చూడాలి. లాస్ట్ టైం 1996 టైంలో కూడా అజంతా మెండిస్ అప్పుడే శ్రీలంక తరపు నుంచి ఆడడం మొదలుపెట్టాడు. అతను స్పిన్ మాయాజాలను చూసినప్పుడు కూడా మన ఇండియన్ టీం ఒకేసారి కుప్పగూలిపోయింది ఆ టైంలో కూడా, ఎందుకంటే స్పిన్ చాలా కొత్తగా వేయడం మొదలుపెట్టాడు అజంతా మెండిస్. అందుకోసమే ఆ పేరు కూడా చాలా కాలం గుర్తుండిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వబోతుందా, లేదా ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతూ ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం రేపు జరగబోయే మ్యాచ్లోనే మనకంతా తెలియబోతుంది అనమాట. సో ఇది మొత్తానికి ఈ ఉస్మాన్ తారిక్ బ్యాక్గ్రౌండ్, జాతకం అండ్ మధ్య ఉన్న కాంట్రవర్సీస్. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఫైనల్లీ సండే జరగబోయే మ్యాచ్ అండ్ దాని తర్వాత ఉన్న డీటెయిల్స్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు మాత్రం తప్పకుండా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.